ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రగిరి వైసీపీ నాయకులు తెలిపారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ అలిపిరిలో 1016 టెంకాయలను కొట్టి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి అనుగ్రహంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు కావాలని కోరుకున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ అరెస్టులు చేసి పైచాచిక ఆనందం పొందుతున్నారన్నారు. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అన్యాయంగా లిక్కర్ కేసులో ఇరికించడం జరిగింది. అందుకు గాను ఓం నమో వెంకటేశాయ ఆ తిరుమల తిరుపతి దేవస్థానం పైన వెలసినటువంటి వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి అక్రమ కేసులను ఆ భగవంతుడికి వివరిస్తూ, అయ్యా మేము ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడడానికి మాత్రం కానే కాదు, మా నాయకుడి మీద జరుగుతున్నటువంటి అక్రమ కేసులని ఆ భగవంతుడికి ఒప్పిస్తూ అతనికి ఆయురారోగ్యాలు భగవంతుడు నిండుగా ఉండాలని, ఆ కుటుంబానికి నిండుగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా వీలైనంత తొందరగా భగవంతుడు ఆశీస్సులతో అతనికి బెయిలు రావాలని చెప్పేసి ఆ భగవంతుడి సన్నిధిలో మేము మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరం కలిసి ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి వచ్చేసి మొక్కుబడి తీర్చుకోవడం జరిగింది. శ్రీవారి సన్నిధిలో శ్రీవారి మెట్ల కాడ ఈరోజు భాస్కర్ రెడ్డి గారు అన్యాయంగా అరెస్ట్ అయిన దీనివల్ల ఆ వెంకటేశ్వర స్వామికి పాపం పుణ్యం అన్నీ తెలుసు. ఈ కూటమి ప్రభుత్వంలో దుర్మార్గంగా ఏ సంబంధం లేని వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది ఇంతకన్నా పరాకాష్ట. ఈ గవర్నమెంట్ పోగాలం దాపరిచింది కాబట్టి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తూ సునకానందం పొందుతూ పైచాచిక ఆనందంతో సీఎం గారైనా డిప్యూటీ సీఎం అయితే నోరు తెరిచే పని లేదు. ఆయన పైకం ఆయనకు ముక్కిపోతున్నది. ఇంకా లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిని అరిచేతిలో గుప్పిట్లో పెట్టుకుని ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, దేనికి అరెస్ట్ చేస్తారు ఎవరికి తెలియని పరిస్థితి చేస్తున్నాడు. కాబట్టి సాక్షాత్తు కలియుగబాబు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా చూస్తున్నాడు. పాప పుణ్యం ఆయనకే తెలుసు. దానికి పాపం కర్మం ఎవరిని తప్పించుకోదు. ఈ రోజు ఎంత పైచాచిక ఆనందం పోతున్నారు కూటమి నాయకుడు సీఎం గారు ఆయన తనయుడు కానీ అదే పైచాచిక ఆనందంతో రేపు బాధపడే రోజులు వస్తాయి. ఇది మంచి పద్ధతి కాదు. భాస్కర్ రెడ్డి గారిని ఆఖరికి వాళ్ళ కుమారుడు సూర్యుడు మోహిత్ రెడ్డి కూడా కేసులు ఇరికించడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం అనేది ఇంకోటి లేదు. చంద్రగిరి మాజీ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు మేము అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి, అయ్యా ఈ కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించు, ఈ కుటుంబ ప్రభుత్వము మంచి కోసం రాష్ట్రంలో పనిచేయమని చెప్పి ఆ దేవదూనం మొక్కడం జరిగింది. మేము కూటమి ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం, ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయడానికి తప్ప ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టమని కాదు. మేము ఒకటే మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం, ఇది జగన్మోహన్ రెడ్డి సైన్యం, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఈ కేసులు కాదు కదా. మీరు ఎంతకైనా మీరు వెళ్ళినా మీకు ఎదురు రావడానికి ప్రజల తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా మీకు తెలియజేస్తూ